నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేస్తున్న ఎన్నికల ప్రవర్తన నియమావళి భీమవరంలో ప్రకటించిన కలెక్టర్ సుమిత్ కుమార్. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల విజయం ద్వారానే ఆంధ్రప్రదేశ్ కు మేలు. భీమవరంలో ప్రజలకు హితవు పలికిన తెలుగుదేశం జిల్లా అధ్యక్షురాలు సీతారాం లక్ష్మి. ఇంటింటికి వెళ్లి విశిష్ట సేవలు అందిస్తున్న వాలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చడం అన్యాయం. తనకు మీడియా మీట్లో పేర్కొన్న రాష్ట్ర మంత్రి కారుమూరి. 5-6 వార్డుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం. తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని తణుకులో ఎమ్మెల్యేగా గెలిపిస్తాం. రేలంగి కార్యకర్తల సభలో హామీ ఇచ్చిన బీజేపీ నేత పసుపులేటి. తణుకులో రంగులు చల్లుకుంటూ ఘనంగా నిర్వహించుకున్న హోళీ సంబరాలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన తనను తిరిగి గెలిపించాలి. ఓటర్లకు విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. టీపీగూడెం వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జనసేన అభ్యర్థి బొలిశెట్టి. వెంట ఉన్న తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు. తెలుగుదేశం విజయం సాధించడం ద్వారా యువతకు మెరుగుపడనున్న ఉద్యోగ అవకాశాలు. కాపవరం గ్రామంలో భరోసా ఇచ్చిన పాలకొల్లు టీడీపీ అభ్యర్థి డాక్టర్ రామానాయుడు. పండితవిల్లూరు గ్రామంలో మరోసారి జగనన్నను గెలిపించాలని ప్రచారం చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ, ఎంపీ క్యాండిడేట్ ఉమాబాల. విభిన్న ప్రతిభావంతులంతా ఓటు హక్కును వినియోగించుకోవాలి. అమలాపురంలో ఉద్బోధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్. సార్వత్రిక ఎన్నికల్లో చరిత్ర సృష్టించనున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వివరించిన అమలాపురం దేశం అభ్యర్థి హరీష్ మాథుర్. ఏలూరు నియోజకవర్గంలో అన్ని సమస్యలను తెలుసుకుని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా వెల్లడించిన తెలుగుదేశం లోక్సభ అభ్యర్థి మహేష్. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో సోమవారం సంబంధిత శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇప్పటి వరకు నియమావళి ఉల్లంఘనపై 41 ఫిర్యాదులు అందాయని అన్నారు. వాటిలో 29 ఫిర్యాదులను పరిష్కరించామని అన్నారు. ఇక 19 వాటిని 100 నిమిషాల లోపుగా పరిష్కరించి చూపించామని అన్నారు. జిల్లాలో 5 చెక్ పోస్టులను ఏర్పాటు చేయగా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, పౌరులకు సంబంధించిన ప్రతి వాహనాన్ని, ద్విచక్ర వాహనాలను తప్పక తనిఖీ చేస్తారని, దీనిలో ఏ ఒక్కరికి మినహాయింపు లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సూపరింటెండెంట్ సిహెచ్ దుర్గాప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ ఎం సన్యాసరావులు పాల్గొన్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఈ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారాం లక్ష్మి క్యాడర్కు పిలుపునిచ్చారు. భీమవరం పట్టణ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం పార్టీ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు అధ్యక్షతన సోమవారం జిల్లా దేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ ఐకమత్యంతో పనిచేసి భారీ ఓట్ల మెజార్టీతో వారిని గెలిపించాలని అన్నారు. మీ అందరి కష్టమే, దాని ఫలితమే ఈ రోజున మనందరం చూస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళ నోటంతా నేను వింటున్నాను. తెలుగుదేశానికి టికెట్ ఇచ్చినట్లయితే బ్రహ్మాండంగా మెజార్టీ వచ్చే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ. అది మీ అందరి అభిమానం, మీ అందరి కష్టం ముఖ్యంగా. కానీ ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి, మనం సైకిల్ గుర్తు లేదు, మనం గ్లాసు గుర్తుకేయవలసి వస్తుంది, అదే కమలం గుర్తుకేయవలసి వస్తుంది అనేది ఒకటి ఉండొచ్చు. కానీ మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మంచి ఆలోచన చేసి రాష్ట్రం కోసం వాళ్ళు త్యాగాలు చేసి మరి ఈ రోజున ఒక కమిట్మెంట్తో. ఈ కార్యక్రమంలో భీమవరం అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి జనసేన పార్టీ అభ్యర్థి పొలపర్తి రామంజనేయులు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటకలపూడి గోవిందరావు, పార్టీ సీనియర్ నాయకులు మెంటే పార్థసారథి, మెరగాని నారాయణమ్మ, కోళ్ల నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్న వాలంటీర్లను ప్రతిపక్ష నాయకులు ఉగ్రవాదులుగా పేర్కొనడం అన్యాయమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు.
తణుకులోని ఆయన గృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఇంటి నుంచి బయటకు రాలేని వృద్ధుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ మొత్తాలను అందజేస్తున్న వాలంటీర్లను గొప్ప సేవకులుగా గుర్తించడం పోయి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని కారుమూరి అన్నారు. వాలంటీర్స్ మీద అనుచిత వాక్యాలు కాదు, చాలా భయంకరమైన వాక్యాలు చేయటం జరిగింది. వాలంటీర్స్ని నక్సలైట్లకు సంబంధించిన ఇన్ఫార్మర్స్గా చిత్రీకరించి వాళ్ళకి సపోర్ట్గా ఉండే వాళ్ళ కింద జమకట్టి అని అనుచిత వాక్యాలు చేశారు. వాళ్ళ గడప దాటకుండా ప్రతి ఒక్కటి ఇంటికే తీసుకెళ్ళి చేసే వ్యవస్థగా తీసుకొచ్చిన వాలంటీర్స్ని వాళ్ళ అర్జీలను తీసుకుని వాళ్ళకి పని కంప్లీట్ చేసుకొచ్చి ఇంటికి అందించే కార్యక్రమం చేస్తూ ఉంటే ఏంటి మీకు ఈ ద్వేషం? మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు చూడకుండా అందరికీ చేయమన్నాడు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏ ఒక్క బీజేపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, సిపిఎం అయినా, సిపిఐ అయినా ఎవరికైనా సరే వదలకుండా ప్రతి ఒక్కళ్ళకి అర్హత ఉన్న వాళ్ళందరికీ చేస్తున్నాం. ఎందుకు? ఇదిలా ఉండగా పట్టణానికి చెందిన 5-6 వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించి వైసీపీని గెలిపించాలని కోరారు. అంతకుముందు ఈ వార్డులకు చెందిన కార్యకర్తలతో సమావేశమై ప్రచారానికి సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ కారుమంచి మిత్ర, పార్టీ నాయకులు మెహర్ అన్సారీ, నూకల కనకదుర్గ, కారుమంచి యోహన్లు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణను గెలిపించేందుకు అసెంబ్లీ పరిధిలోని బీజేపీ కార్యకర్తలు అంకిత భావంతో కృషి చేస్తారని ఈ పార్టీ నాయకులు పసుపులేటి వెంకటరామారావు స్పష్టం చేశారు. ఎరగవరం మండలం రేలంగి గ్రామంలోని ఆయన స్వగృహంలో సోమవారం ఏర్పాటు చేసిన పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. అలాగే ఆర్ఎంఎల్ఏ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తనకు నర్సాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ముఖ్యంగా ఈరోజు బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తులో భాగంగా రాబోయే ఎన్నికల్లో ఈరోజు అందరూ కలిసి పోరాడాల్సినటువంటి తరుణంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఈరోజు నా అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత ఈరోజు మిత్రులు, సోదరులు పివి రామారావు గారి ఆధ్వర్యంలో వారు సంఘీభావం ప్రకటించడం చాలా సంతోషం. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో పివి రామారావు గారు, నేను కూడా ఎన్నికల్లో ఇద్దరం తలబడినాం, ఇద్దరం పోటీ చేసుకున్నాం. అయినప్పటికీ కూడా రాజకీయాల్లో ఒక సౌద్భాతమైనటువంటి వాతావరణంలో, ఒక స్నేహపూరితమైనటువంటి వాతావరణంలో మేము ముందుకు వెళ్ళడం జరిగింది. అలాగే ఈరోజు బీజేపీ నాయకులుగా పివి రామారావు గారు కూడా పెద్ద మనసుతో వారు ముందుకు వచ్చి ఈరోజు వారి సంఘీభావం ప్రకటించి వారితో పాటుగా వారు ఉన్నటువంటి కేడర్ని, అదేవిధంగా నాయకుల్ని, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఈరోజు ఈ ఆత్మీయ సమావేశానికి ఆహ్వానించి రాబోయే ఎన్నికల్లో నాకు మద్దతు ప్రకటించడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు తెలుగుదేశం గ్రామ కమిటీ అధ్యక్షులు మానే భాస్కర్, ఈ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు చుక్కా సాయిబాబా, నాయకులు గూడూరి నాగరాజు, కామన ఏడుకొండలు, కాసగాని రామకృష్ణ, జనసేన నాయకులు పసుపులేటి అబ్బులు, ఎరంశెట్టి వీరబాబులు పాల్గొన్నారు. తణుకు పట్టణంలో హోళీ పర్వదినాన్ని సోమవారం నిర్వహించి సాంప్రదాయాన్ని పాటించారు. ఇందులో భాగంగా చిన్న పెద్ద అందరూ రంగులు చల్లుకుంటూ పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. జీవితంలో సుఖ సంతోషాలతో పాటు విషాద సంఘటనలు ఎదురైతే ఒకేలే భావించాలని చెప్పేందుకే హోళీ నాడు రంగులు చల్లుకుంటారు. సంతోష సమయంలో పొంగిపోవటం, విషాదంలో కుంగిపోవటం కాకుండా అన్ని సందర్భాల్లోనూ ఒకేలా వ్యవహరించాలన్నదే రంగుల వెనుక అంతరార్థం. ఈ కారణంగానే హోళీ వేడుకల్లో రకరకాల రంగులతో ప్రేమానురాగాలను పంచుకోవటం ఆచారంగా వస్తుంది. రంగులు పూసుకోవటమే కాదు, ఆనందంతో ఆటలాడటం, ఉత్సాహంగా పాటలు పాడటం, మిఠాయిలు తినటం, కానుకలు ఇచ్చిపుచ్చుకోవటం వంటివి మానవ సంబంధాలను పటిష్టం చేస్తాయి. వసంత ఋతువు ఆగమన సమయంలో జనం ఆనందోత్సాహాలతో జరుపుకునే తొలి సంబరం హోళీ. ఆడ, మగ, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారు కలిసి సంతోషాలను పంచుకునే పండుగగా ఈ పర్వదినం ప్రాచుర్యం పొందింది. అందుకే యుగాలు గడిచిన, తరాలు మారిన హోళీకి జన హృదయాల్లో సుస్థిర స్థానం దక్కింది. ఈ వేడుక ఎలా వచ్చిందంటే
ఉత్తర భారతంలో ప్రధాన ఆహారమైన గోధుమలు కోతకు వచ్చే తరుణంలో ఆ కోతల కోలాహలమే హోళీ అయిందని కొందరి అభిప్రాయం. ఈ సందర్భంగా తణుకులో పలు కుటుంబాలు ఈ పండుగను ప్రత్యేకంగా నిర్వహించారు. తణుకు రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిరోజు సాయంత్రం నిర్వహిస్తున్న కోలాట శిక్షణ మహిళలకు ఉత్తేజంతో పాటు ఆరోగ్యాన్ని చేకూరుస్తుందని 40 మంది నారీమణులు ఒక టీంగా ఏర్పడి నిర్వహిస్తున్న ఈ కోలాటానికి మంచి స్పందన వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు టీం లీడర్ ఆలపాటి లక్ష్మి మాట్లాడుతూ ఆడవారి ఆరోగ్యానికి అనాదిగా ఉపయోగపడుతున్న ఈ కోలాటాన్ని ఆధునిక పోకడలు వచ్చాక మర్చిపోవటం విచారకరమని అన్నారు. సంస్కృతి సాంప్రదాయాలకు ఆధ్యాత్మిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న రామకృష్ణ సేవా సమితి దీనిని గుర్తించి ఉత్సాహవంతులైన మహిళలకు శిక్షణనివ్వాలని భావించినట్లు తెలిపారు. హరే శ్రీనివాస్ అండి. మాది దాస్ సాహిత్య ప్రాజెక్ట్ అండి. మా గురువుగారు వచ్చి ధర్మారావు గురువు గారు. ఆయన శిష్యుడు తిరుపతిరావు గారని ఆయన వచ్చి మాకు నేర్పుతున్నారండి. ఇక్కడ మేము కోలాటానికి వచ్చి 40 డేస్ పడుతుందండి. మేము నేర్చుకుని 5 ఇయర్స్ అవుతుందండి. 5 ఇయర్స్ నుంచి డైలీ కంటిన్యూగా ఇక్కడికి వచ్చి మేము ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. ప్రోగ్రామ్స్ కూడా బాగానే చేస్తారండి. ఇక్కడ వెంకటేశ్వర గుడికాడ ఏంటి, వినాయకుడి గుడికాడ ఏంటి, ఏవుల్లమ్మ గుడికాడ చాలా ప్రోగ్రామ్స్ చేశారు. దగ్గర ఒక 30 ప్రోగ్రామ్స్ వరకు చేశారు. మా బ్యాచ్ వచ్చి 3 బ్యాచ్లు ఉన్నాయండి. ఇక్కడ మొత్తం రామకృష్ణ మఠానికి సంబంధించి 3 బ్యాచ్లు ఉన్నాయి. 3 బ్యాచ్లు కూడా ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటారు. ఒక్కో బ్యాచ్కి వచ్చి ఒక 40 మెంబర్స్ 60 మెంబర్స్ వరకు ఉన్నారండి. బ్యాచ్కి వచ్చి 60 మంది ఉంటారండి. అందరూ కూడా డైలీ ప్రాక్టీస్కి వస్తూ ఉంటారు. ఇది నేర్చుకోవడం వల్ల శారీరకంగా మానసికంగా కూడా చాలా బాగుంటుందండి. అందరికీ ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. ఇప్పుడు ప్రకటనలు.